హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి మొన్న సాటర్డే రోజు లాగండి. ఇంకా నిన్ననైతే వీడియో ఏం షూట్ చేయలేదు, వీడియో కూడా పెట్టలేదు కదండి. ఇంకా ఒక్కరోజు గ్యాప్ వచ్చేసరికి నాకైతే ఎన్ని డేస్ గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. పిల్లలిద్దరికీ అస్సలు బాగాలేదండి, ఫుల్ జ్వరాలు ఇంకా జలుబు అట్లా ఉంది. అందుకనేసి ఇంకా నిన్ననైతే కొంచెం వీడియో పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా రాలేదండి. మొన్న వీడియోలో కూడా కొంచెం డల్గానే మాట్లాడాలని చూశారు కదా మీరైతే. ఇంకా పిల్లలకు కొంచెం సెట్ అవ్వాలండి. నిన్ననేమో ఫంక్షన్కి వెళ్ళాము, ఒక బర్త్డే పార్టీ ఉంటే. సో అందుకనేసి ఇంకా నిన్ననైతే ఏం వీడియో షూట్ చేయలేదు. ఇది వచ్చేసి మొన్నటి వీడియోనే అండి. ఇంకా మొన్ననైతే సాటర్డే రోజు పొద్దున్నే లేచి ఇంక ఇక్కడైతే పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. నైటే ఇంకా పడుకునే ముందు అయితే పెసరట్టు కోసం పెసర్లు నానబెట్టేశాను. మొన్న అంతకు ముందు రోజు టిఫిన్ కోసం ఏం నానబెట్టలేదు. ఇంకా పెసరట్టు కోసం అయితే పెసర్లు ఉన్నాయనేసి ఇంకా అవి నానబెట్టానండి. పిల్లలు అవి కూడా ఇష్టంగానే తింటారండి. సో ఇంక ఇక్కడ చూడండి, ఈ పెసర్లు అయితే నానిపోయాయి. ఇంకా ఈ వర్షాకాలం కాబట్టి ఇవి నానడం కూడా ఎక్కువ నానలేదండి. ఇంకా మామూలుగా సమ్మర్ టైంలో అయితే ఇట్లా స్ప్రౌట్స్ అయితే ఎలా అవుతాయో అలా వచ్చాయండి కొంచెం అయితే. ఇంక ఇప్పుడైతే జస్ట్ నానా అంతే. ఇంకా పై నుండి అయితే అన్నీ తీస్తున్నానండి. లాస్ట్లో అయితే కొంచెం ఏమైనా ఇసుక అలా ఉంటుంది, ఇంకా చూసుకొని వేసుకోవాలి. ఇక్కడైతే ఇవి మిక్సీ జార్లోకి వేసుకున్నాకైతే ఇంకొక అల్లం ముక్క కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర ఇంక ఇవి వేసుకొని అయితే బాగా మెత్తని పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు పెసరట్లు అనేటివి బాగా వస్తాయి. ఇంకా పెసరట్టు మంచిది కదా, హెల్త్కి కూడా ప్రోటీన్ అనేసి ఇంక ఇదే చేస్తున్నానండి. సో ఇదైతే చూడండి, ఇంకా పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేసేసి అయితే ఇంకా మిక్సీకి వేసుకుంటున్నానండి. ఇంకా మెత్తగా పట్టుకోవాలి, బాగా గ్రైండర్కి వేసుకున్నా బాగా వస్తుంది. కానీ ఇంక ఇప్పుడు అంత టైం లేదండి, సాటర్డే కదా. ఇంకా సాటర్డే అప్పుడప్పుడు కరెంట్ పోతుంది. అందుకనేసి ఈరోజు పొద్దునే ఫస్ట్ లేచి ఈ పిండే పట్టడం స్టార్ట్ చేశానండి. ఇంకా తర్వాత ఇంకో పని చేద్దామనేసి చట్నీ ఈ పెసరట్టు కోసం ఈ పిండి ఉంది కదా, ఇది మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను అనుకో, ఇంకా కరెంట్ పోయినా ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా నా పని నేను చేసుకోవచ్చు అనేసి ఇంక ఇదే చేస్తున్నాను. పల్లీలు అయితే వేయించాను కదా ఇందాక, అవి పక్కన పెట్టానండి. ఇంక ఇది పట్టేలోపు అవి అయితే చల్లారుతాయి. సో అందుకనేసి మా బాబుకి అయితే అసలు నైట్ దారుణంగా ఫీవర్ వచ్చిందండి, ఫీవర్ అవుతున్నాడు. సో మొన్న ఫ్రైడే రోజు నైట్ అయితే ఇంకా భయం వేసింది మాకైతే. అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకెళ్దామన్నా కానీ ఇక్కడ సరిగా హాస్పిటల్స్ కూడా ఉండవండి, ఏముండవు. అంటే ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి కానీ నైట్ టైంలో డాక్టర్స్ అలా ఉండరు. ఇంకా చాలా భయం వేసిందండి. మా హస్బెండ్ అయితే ఇంకా నార్మల్గా అయితే స్ట్రాంగ్గా ఉంటారు, తనకేమన్నా అయినా కూడా పెద్దగా పట్టించుకోరు, నాకేమన్నా అయినా పట్టించుకోరు. కానీ పిల్లల విషయంలో చాలా సెన్సిటివ్ అండి. ఇంకా తన నైట్ అంతా నిద్రనే పోలేదు. మామూలుగా అయితే పిల్లలు డే టైంలో వాళ్ళు ఆడుకుంటున్నా వాళ్ళు ఏదైనా పిలిచినా కానీ పెద్దగా పట్టించుకోడు. కానీ వాళ్ళకి చిన్నది ఏమైనా అయితే మాత్రం అస్సలు తట్టుకోలేడండి. ఇంకా నైట్ అంతా నన్ను లేపడం, తను మేలికతోటే ఉండడం, బాబును ఊరికే చూడడం, ఇంకా సిరప్స్ వేయడం, అలా అసలు నైట్ ఒక్క క్షణం కూడా నిద్రపోలేదండి. మా హస్బెండ్ అయితే భయపడుతూనే ఉన్నారు. ఇంకా సిరప్ పోసాకైతే కొంచెం ఫీవర్ తగ్గిందండి బాబుకైతే. తగ్గకుంటే మాత్రం ఇంకా హన్మకొండకైనా హాస్పిటల్కి తీసుకుపోతా అనేసి నైటే అన్నారండి. ఇంకా తగ్గుతుందిలే అనేసి ఇంకా నేనైతే బాబునైతే పడుకోబెట్టానండి. కానీ అస్సలు పడుకోవట్లేదు, హై టెంపరేచర్ ఉంది. సో ఇంకా టెంపరేచర్ చూస్తే కూడా 102 అలా ఉంది. ఇంకా అలా ఉండేసరికి భయం వేసింది. ఇంకా తడి క్లాత్తో మొత్తం తూడ్చేసి ఇంకా సిరప్ పోసి బాబునైతే ఇలానో అలా పడుకోబెట్టామండి. అసలు పడుకోబెట్టినా కానీ ఇంకా ఆ టెంపరేచర్కి అటు ఇటు బొరుతూనే ఉన్నాడు. ఇంకా వాటర్ తనకి గొంతు ఆరిపోయినట్టయి ఒక వాటర్ కూడా ఒక 2-3 సార్లు అయితే తాగుతూనే ఉన్నాడండి. ఇంకా మా హస్బెండ్ ఏమో బాబుని ఎత్తుకుని అటు ఇటు తిరుగుతూ ఇంకా మొత్తానికైతే నైట్ అంతా అస్సలు నిద్రలేదండి. ఇక్కడ పొద్దున్నే లేచి మళ్ళీ పని చేస్తుంటే మాత్రం అసలు కళ్ళు ఇట్లా మూతలు పడుతున్నాయి. కానీ ఇంకా ఎక్కడ కరెంటు పోతుందో అనేసి పొద్దున్నే లేచేసాను. మొత్తానికైతే మా బాబునేమో మా హస్బెండ్ దగ్గర పడుకోబెట్టి వచ్చానండి. వచ్చి ఇంక ఇక్కడ ఈ పని చేసుకుంటున్నాను. అలాగే ఇంకా బాబుకైతే అసలు ఫుడ్ సరిగా తీసుకోవట్లేదండి. నోరుకి మనకే ఫీవర్ వస్తే నోరు చేదుగా ఉంటుంది కదా, ఏం తినబుద్ధి కాదు. ఇంకా అలాంటి చిన్నపిల్లలకి ఎట్లుంటుంది, ఇంకా ఏం తినట్లేదు కదా, పాలన్నా తాగుతాడు అనేసి ఇంకా నైట్ పాల డబ్బాలో పాలు పోసి పెట్టంగానే అవి అస్సలు తాగలేదు. ఇప్పుడైతే అవి పడబోసి మళ్ళీ పాల డబ్బానైతే ఇంకా వేడి నీళ్ళలో వేసి మరిగిస్తున్నాను. ఇంక ఇటు సైడు ఫ్రిడ్జ్లోంచి పాలైతే బయటకు తీసుకొచ్చి దాంట్లోంచి వెన్నంతా తీసి ఇంకా స్టవ్ మీద అయితే పాలు పెట్టానండి. పాలు పెట్టి వచ్చేసరికి ఇంక ఇక్కడ చూడండి, మా హస్బెండ్ బాబుని ఇలా కూర్చోబెట్టాడు. ఇంకా తను బయటికి బ్రష్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఇంకా బాబు చూడండి పాపం డల్గా ఇలా కూర్చున్నాడు. ఇంకా ఫీవర్ వచ్చింది కదా. టీవీలో అయితే పాండా వీడియోస్ ఏమో పెట్టాడండి సంథింగ్. ఇంకా వాటిని చూసుకుంటూ బౌ అనుకుంటూ ఇంకా చైర్లో దాని కొరిగి ఇట్లా చెద్దరు కప్పుకొని కూర్చొని చూస్తున్నాడు. నీరసంగా ఉన్నాడు కానీ అయినా నవ్వుతున్నాడండి.
ఇంకా కొద్దిసేపు అలా కూర్చున్నాకైతే నేను మిల్క్ తీసుకొచ్చి ఇచ్చాను బాబుకైతే. ఇంక ఇక్కడ చూడండి ఆ పాండా వీడియోస్ అన్నీ చూస్తున్నాడు బౌబో అనుకుంటూ అయితే. ఇక్కడైతే అది మరిగిపోయింది, పాల ఇందాక ఉన్నది కదా పాల డబ్బా, స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. నేనేమో ఇల్లు ఊడుస్తుంటే మా హస్బెండ్ వచ్చి ఇక్కడ టీ పెట్టుకుంటున్నారండి. ఇల్లు ఊడవడం కంప్లీట్ అవ్వగానే నేను వెళ్ళి పాపకైతే బ్రష్ చేయించాను. బ్రష్ చేయించి నేను కూడా బ్రష్ చేసుకున్నాను. ఈరోజు అయితే స్కూల్ ఉంది, ఇంకా స్కూల్లో సెలబ్రేషన్స్ అంట, బోనాల సెలబ్రేషన్స్ అంట, ఇంకా మంచిగా రెడీ చేసి పంపించమనేసి అన్నారు. మా పాప ఏమో చూడడానికి కొంచెం డల్గానే ఉందండి, తనకు కూడా జలుబు ఇంకా కొంచెం లైట్గా ఫీవర్ అలా ఉంది. మళ్ళీ బయటనేమో ఫుల్గా వర్షం పడుతుంది, పొద్దున్న స్టార్ట్ అయిందండి వర్షం, నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. ఇంకా మంచి హెవీ డ్రెస్ వేసినా కానీ తను మెయింటైన్ చేయలేదు. ఇంకా ఈ వర్షానికి అంత బురద ఉంటుంది కదా, ఇంకా చిన్న పాపనే, తన డ్రెస్ తను మెయింటైన్ చేసుకునేంత స్టేజ్కి కూడా ఇంక ఎదగలేదు. సో అందుకనేసి ఎక్కువ హెవీగా అయితే ఏం రెడీ చేయొద్దు అనేసి అనుకున్నానండి. ఇక్కడైతే టీ అయింది, మా హస్బెండ్కి టీ అవుతుంటే నా కోసం అయితే హాట్ వాటర్ పెట్టుకున్నానండి ఒక సైడ్ అయితే. ఇంకా మా హస్బెండ్ అయితే హాట్ వాటర్ ఏమొద్దు అనేసి అన్నారు. ఇంకా పెట్టుకొని రైస్ తీసుకొచ్చి రైస్ అయితే కడుగుతున్నానండి. ఇంకా అన్నం కర్రీ కూడా చేయాలి. పాప స్కూల్కి వెళ్తుందని చెప్పాను కదా ఈరోజు అయితే. వాళ్ళైతే ఇంకా క్లారిటీగా చెప్పలేదు, అంటే ఆఫ్టర్నూన్ వరకు ఉందా స్కూల్, ఫుల్ డే ఉందా అనేసి అయితే చెప్పలేదు. అందుకనేసి ఇంక ఇక్కడ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి కదా అని రైస్ కడుగుతున్నాను. కానీ స్కూల్ అయితే ఫుల్ డేనే ఉంది, ఇంకా బాక్స్ పెట్టించడమే బెటర్ అయిందండి. ఇంకా మా హస్బెండ్ బ్యాగును బాక్స్ తీసుకొని స్కూల్కి వెళ్ళి డ్రాప్ చేసి వచ్చారు. కానీ మళ్ళీ వచ్చేటప్పుడు అయితే తనతో బ్యాగ్ పంపించారండి. అంటే ఇంకా బ్యాగ్ అవసరం లేదు, ఓన్లీ లంచ్ బాక్స్ ఉంటే సరిపోతుంది, ఆఫ్టర్నూన్ వరకు అట్లా ఉండి తినేసి తర్వాత సెలబ్రేషన్స్ అనేసి అన్నారంట. సో ఓకే అనేసి ఇంకా బ్యాగ్ అయితే తీసుకొచ్చాడండి. ఇక్కడ చూడండి హాట్ వాటర్ అయ్యాయి, ఇంకా మా హస్బెండ్కి టీ కూడా అయ్యిందండి. మా హస్బెండ్ ఏమో బాబుకు పాలు తాపిస్తున్నాడు ఇందాక, అందుకనేసి టీ మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసి ఇంక ఇప్పుడైతే మళ్ళీ ఆన్ చేసి కొంచెం వేడి చేసి అయితే ఇంకా తనకు టీ తీసుకెళ్ళి ఇస్తున్నాను. ఇచ్చేసి ఇంకా నా కోసం అయితే హాట్ వాటర్ పోసుకున్నానండి. బాబు అయితే ఇంకా పాలు కొద్దిగా తాగేశాడు. ఇంకా పాలే కొంచెం బెటర్ అనిపిస్తుంది ఈ మధ్యలో, లేదనుకో ఇంకా అసలు ఏం తినకుండా ఉంటే కడుపు అయితే ఇట్లా లోపలికి పోతుందండి. మళ్ళీ ఏం తినకుండా ఇంకా పాలు కూడా తాపించకుండా డైరెక్ట్ సిరప్లు వేసినా అంత మంచిది కాదు కదా అనేసి ఇంకా కొన్ని పాలు అయితే తాపించామండి. ఇంకా సిరప్లు పోయాలి, కానీ నేను ఈ వాటర్ తాగాకైతే బాబుకు సిరప్ పోయాలి. సిరప్ పోసుడే పెద్ద టాస్క్ అవుతుందండి. అస్సలు తాగట్లేదు, బయటికి ఉమ్ముతున్నాడు, ఇంకా లేదంటే ఫుల్గా వామిటింగ్ చేసుకున్నాడు. ఇక్కడ ఈరోజు ఏమో కూరగాయలు చూస్తే ఏం లేవండి వంట చేద్దామనేసి. సో మొన్న ఒకసారి మా హస్బెండ్ అయితే ఈ చామగడ్డ తీసుకొచ్చాడు. ఈ చామగడ్డనే ఇంకా కొంచెం కడిగి వాటిని అయితే ఉడకబెడుతున్నాను. ఈ కర్రీ అయితే అసలు మా పాప తింటుందో తినదో కూడా తెలియదు, కానీ ఇంకేం లేవు, బాక్స్లోకి అయితే అదే పెట్టాలి. బయటనేమో ఫుల్ వర్షం కొడుతుందండి. ఇంక ఇక్కడైతే మా పాప ఆల్రెడీ పెసరట్టు అడుగుతుంది, ఇంకా తన కోసం అయితే పెసరట్టు వేయడం స్టార్ట్ చేసేసాను. తనకైతే ఆల్రెడీ బ్రష్ చేయించి మొహం అంతా కడిగేసాను. సో అందుకనేసి ఇంకా నేను మర్చిపోయాను, ఇది మా హస్బెండ్కి అనుకొని ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసాను. మా పాప అయితే అస్సలు ఆనియన్స్ తినదు, ఇంక ఇది పై పైన కొంచెం అటు ఇటు తింటూ ఉండు, నేను ఇంకొకటి తీసుకొస్తా అనేసి అయితే చెప్పాను. ఇంక ఇదేమో కొంచెం తను తినేసి మిగతాది మొత్తం మా హస్బెండ్కి ఇచ్చింది. ఇంకా నెక్స్ట్ పాప కోసం అయితే ఇక్కడ పెసరట్లు వేస్తున్నాను. ఇంకా పెసరట్టు అయితే బాగా వచ్చిందండి, టేస్ట్ మంచిగా ఉంది. ఇంకా దాంట్లో అల్లం ఉన్న పచ్చిమిర్చి అవి ఉప్పు జీలకర్ర వేసాం కదా, సో ఉత్తి తిన్నా కొంచెం అయితే టేస్ట్ బాగానే ఉంది. ఇంకా బాబుకైతే ఉత్తిదే అలా ఇచ్చేసాము, కొంచెం కొంచెం అయితే తింటున్నాడు. ఇక్కడ చూడండి మంచిగా క్రిస్పీగా ఇలా కాలుతున్నాయో పెసరట్లు అయితే. ఇంకా అట్లా మా హస్బెండ్కి పాపకి అయితే మొత్తానికి పెసరట్లు వేసి ఇచ్చానండి. ఇంకా నేనేమో పాప వెళ్ళాక తిందామని ఇంకా ఈరోజు అయితే అంత పొద్దున లేచినా కానీ టైంకు హడావిడి అయిపోయిందండి. ఇంకా వంట ప్రిపేర్ చేయాలి కదా అనేసి టెన్షన్గా ఇక్కడైతే చేసేస్తున్నాను. ఈ పెసరట్టు స్టవ్ మించి ప్యాన్ దించగానే రైస్ అయితే పెట్టేశాను. ఇంకా రైస్ అవుతుంది, ఇంకొక సైడ్ ఏమో అవి పుల్లగంద ఉంటుంది కదా, చామగడ్డ అదైతే పెట్టాను కదా, అదైతే ఉడికిపోయిందండి. ఇంకా దాన్ని అయితే కిందికి దించి ఇంకా పొట్టదంతా తీసుకుంటున్నాను. తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇంకా దీన్ని అయితే పులుసు పెట్టుకోవాలి. ఆల్రెడీ చింతపండు అదంతా కూడా నానబెట్టేశాను. అసలు పిల్లలకు జరుగుతున్నప్పుడు ఇలాంటి పులుసు కూరలే తినొద్దంట, కానీ నేను ఇంకా ఈరోజు ఆప్షన్ లేక ఇదే కర్రీ ప్రిపేర్ చేయాల్సి వచ్చిందండి. ఇంకా పాప అసలు తినను కూడా తినలేదు, లంచ్ బాక్స్లోకి పెడితే ఒక 2-3 బుక్కలేమో తిన్నది అంతే, ఇంకెక్కువైతే తినలేదు. చూసుకోవాలి ఇంకో నెక్స్ట్ టైం ఈ కర్రీ అలా పెట్టినప్పుడు అయితే వేరే పాప కోసం సపరేట్గా ఏదైనా చేసి పెట్టాలనేసి అయితే అనుకున్నాను.
ఇంక ఇక్కడైతే ఇది మొత్తం చేయడం కంప్లీట్ అవ్వగానే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని అయితే ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. అసలు మొన్ననైతే వ్లాగ్ షూట్ చేయడం ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండే అండి. ఎందుకో పిల్లలకు బాగాలేకుండా అసలు ఏ పని సరిగా చేయబుద్ధి కాదు కదా. ఇంకా ఇప్పుడు ఈ వీడియోలు తీయడం అవసరమా అనే ఫీలింగ్ వచ్చింది నాకే. కానీ ఇంకా ఒక్కరోజు కూడా డిలే చేయకుండా పెట్టాలనేసి అనుకున్నానండి. అంటే డిలే అంటే ఐ మీన్ ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా అయితే పెట్టాలనేసి ఇంకా గట్టిగా అనుకున్నాను ఈ మంత్ స్టార్ట్ అయ్యేటప్పుడే. సో అందుకనేసి ఇంక ఇక్కడైతే వీడియో షూట్ చేస్తున్నాను. కానీ నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. ఆ రోజు వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అసలు ఇంట్రెస్టే లేదు. ఎందుకో బాబు బాగా వీక్ అయిపోయాడు. ఒకటే రోజుకు హెవీ ఫీవర్ ఉందండి. సో అందుకనేసి అసలు ఏ పని తోయలేదు నాకు. కానీ ఇంకా దేన్ని దానికే బ్యాలెన్స్ చేసుకోవాలి కదా అనేసి అయితే ఇంకా ఆ రోజు వీడియో కూడా వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే పెట్టేశాను. కానీ ఆ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా అసలు కొంచెం కూడా మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నానండి. నార్మల్గా అయితే మంచిగా మాట్లాడతాను కదా. ఇంకా ఆ రోజు అయితే అసలు ఏం మాట్లాడదామన్నా కానీ వాయిస్ కూడా ఏం రావట్లేదు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా మొత్తానికైతే ఏదో ఒకటి అయితే పెట్టేశాను. సో ఇంక ఇక్కడ చూసారు కదా ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకుంటున్నానండి కర్రీలోకి అయితే. ఇంకా బాబునైతే వంట చేసి పాపను స్కూల్కి పంపించాకైతే హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. పొద్దున్నే సిరప్లు అన్నీ పోసామండి. ఇంకా చూస్తాము 11:30 వరకు అయితే ఏమైనా తగ్గితే కొంచెమైనా ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాం. కానీ తగ్గకుండా కొంచెం ఇంకా అలానే ఉన్నాడు అనిపిస్తే మాత్రం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలనేసి అయితే అనుకున్నామండి. ఈ మధ్యలో డెంగ్యూ ఫీవర్స్ అలా బాగా వస్తున్నాయి కదా. ఇంకా చిన్న పిల్లగాడే కదా తట్టుకోడు దేనికి కూడా. అందుకే వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలనుకున్నాం. మా పాప అయితే కొంచెం బెటర్ అండి. ఇంకా ఫీవర్ అలా ఏమన్నా వచ్చినా కానీ నైట్ అంతా తను కొంచెం ఇబ్బంది పడ్డా కానీ మనల్ని అయితే అస్సలు ఇబ్బంది పెట్టదండి. ఇంకా తట్టుకుంటుంది దేనికైనా. మా బాబు మాత్రం కొంచెం సెన్సిటివ్ అండి. దేనికి తట్టుకోలేడు. ఇంకా మొత్తం ఏడుస్తూనే ఉంటాడు. ఇంకా తను ఇబ్బంది పడతాడు, మనల్ని ఇబ్బంది పెడతాడు. సో ఇంక ఇద్దరు ఎప్పుడు ఒకేలా ఉండరు కదా. ఒకరు అలా ఉంటే ఒకరు ఇలా ఉంటారు, ఒకరు ఇలా ఉంటే ఒకరు అలా ఉంటారు కదా. ఇంకా ఇద్దరు అయితే ఆపోజిట్ అనిపించిందండి నాకైతే. ఇంక ఇక్కడైతే ఈ ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అయ్యాకైతే ఇంకా ఇందాక కట్ చేసుకున్న చామగడ్డ ఉంది కదా, చామగడ్డ అంతా దాంట్లోకి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా దానిపై నుంచి అయితే ధనియాల పొడి, కారం అదంతా వేసేసి ఇంకా చింతపండు రసం వేసానండి. కరివేపాకు కొంచెం ఉంది, అది పోపులో వేయాల్సిందే యాక్చువల్లీ, మర్చిపోయాను. ఇంకా ఇప్పుడు వేస్తే ఏముందిలే అనేసి ఇంక ఇప్పుడైతే వేస్తానండి. ఇంకా కారం వేసాకైతే అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకా చింతపండు రసం అయితే వేసుకున్నాను. ఇది వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ ఇంకా ఉప్పు వేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఉడికించుకోవడమే అండి. కొద్దిగా పులుసు దగ్గర పడే వరకు ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంక ఇక్కడైతే పులుసు కొంచెం మరుగుతుంటే జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా, అదైతే వేసానండి. ఇంక ఇక్కడ చూడండి పాపనైతే రెడీ చేసేసాను. ఇంకా పాప చూడండి ఈరోజు మొన్న మా బాబుకి వేసాను కదా లంగా జాకెట్, అదే పాపకైతే వేసానండి. అంటే లంగా జాకెట్ వేరేది వేసాను. ఇదైతే కొంచెం పైకి కంఫర్ట్గా ఉంది తనకైతే, హ్యాండిల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అదే మనం హెవీ వేసామనుకో ఈ వర్షం కొడుతుంటే అస్సలు బాగుండవు, తనకి హ్యాండిల్ కూడా చేయరాదు, ఇంక ఇబ్బంది పడిపోతుంది అనేసి ఇంక ఇదైతే వేసాను. సింపుల్గా వేసి అలా సింపుల్గానే రెడీ చేశానండి. ఇంక ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా పాప అయితే మా హస్బెండ్ కార్ తీసుకొని రాగానే ఉరికిపోయి కార్లో ఎక్కిందండి. ఈరోజు లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాను కూడా చూపించలేదు. బాక్స్ కూడా అసలు ఈరోజు మా హస్బెండే పెట్టారు. ఏం చేస్తున్నారు అందరూ? సో ఇంకా నాకైతే పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను. వీడియోకి అయితే వాయిస్ ఓవర్ కూడా ఇచ్చానండి. బాబుకు ఫుల్ ఫీవర్ అండి, పడుకున్నాడు. నాకు కూడా అసలు ఓపిక లేదండి, నైట్ అంతా అసలు నిద్రే లేదు. సో ఇంకా పాపనైతే స్కూల్కి పంపించేశాను. ఇలా నాదైతే వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా, వీడియో కూడా అంతా అంటే డల్గా ఇచ్చానండి. వాయిస్ ఓవర్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండే, కానీ ఇంకా పెట్టాలి కదా అనేసి అయితే ఇచ్చాను వాయిస్ ఓవర్ అయితే. ఇంక ఇప్పుడు కూడా అసలు ఓపిక లేదండి. ఇంకా కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను. బాబు పడుకున్నాడు కదా, ఇంకా ఈ టైంలో అయితే మంచిగా పడుకోవాలనుకుంటున్నానండి. మీకు నా కళ్ళు చూస్తే కూడా తెలుస్తుంది ఎంత డల్గా ఉన్నాయో. నైట్ అస్సలు నిద్రపోలేదండి, ఫుల్ ఫీవర్ వచ్చింది బాబుకైతే. సో ఇంకా ఇప్పుడు పడుకున్నాడు. ఇంకా తను పడుకున్నప్పుడు నేను కూడా రెస్ట్ తీసుకుంటానండి. వీడియోస్ అయితే ఇంకా చూడండి, లైక్ చేయండి అందరైతే. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి అయితే రీచ్ ఉంటుందండి. ఇంకా నా నుండి ఇంకా ఎలాంటి వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి, నాకైతే యూజ్ అవుతాయి కదా. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా అని చెప్పాను కదండి, అది ఇంకా అస్సలు రెస్ట్ కూడా దొరకలేదండి. బాబు అయితే లేచాడు వెంటనే, తనకైతే లేవగానే ఫుల్ ఫీవర్ ఉండే అండి. సో వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళాము. ఇంకా తీసుకెళ్ళి చూపించుకొని తీసుకొచ్చాక సిరప్లు అవన్నీ పోసామండి. పోస్తే ఇంకా ఫుల్ వామిటింగ్ చేసుకున్నాడు. ఇంకా కొద్దిసేపు అలా పడుకున్నాడో లేదో ఇంకా నన్ను అయితే అస్సలు వదిలిపెట్టట్లేదండి. ఊకే ఇంకా నా దగ్గరే ఉంటున్నాడు, ఏడుస్తూనే ఉన్నాడండి. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే కొంచెం ఒక పెసరట్టు అయినా తింటాడేమో అనేసి పెసరట్టు వేశాను. అది కూడా తినలేదండి. ఇంకా
తినకపోయేసరికి మళ్ళీ కొన్ని సిరప్లు ఉంటే అవి వేసి ఇంకా బాబు కూడా కొంచెం లైట్గా వామిటింగ్ చేసుకున్నాడు. ఇంకా చేసుకుంది అంత అనీజీగా ఉన్నాడు అనేసి ఇంకా పిల్లలిద్దరికైతే మంచిగా గోరువెచ్చని నీళ్ళతో అయితే స్నానం చేపించానండి. ఇంకా చేపించి అయితే ఇట్లా రెడీ చేశాను, కొంచెం ఫ్రీ అవుతారు కదా ఇట్లా స్నానం చేస్తే అనేసి. ఇక్కడైతే బాబుకి ఇంకా పాలు పోసి ఇచ్చానండి డబ్బాలో. అయితే మా హస్బెండ్ తాపిస్తున్నారు. నా దగ్గర ఉంటేనైతే ఈ డబ్బా పాలు అస్సలు తాగడండి, అందుకనేసి ఇంకా మా హస్బెండ్కి ఇస్తాను ఈ డబ్బా పాలు. అయితే తన దగ్గర ఉంటే కొంచెమైనా తాగుతాడనేసి సో తనకైతే ఇస్తే ఇంకా మా సగం వరకు అయితే తాగేశాడండి. తాగేసాకైతే ఇంకా మా పక్కన పాప వచ్చింది. ఆ పాప మా పాప ఒకటే ఆట అండి. ఇంకా ఆడుకుంటుంటే మా బాబు కూడా కొంచెం వెళ్ళి వాళ్ళతో అయితే ఆడుకున్నాడు. కొద్దిగా అలా లైట్గా ఫ్రీ అయ్యాడండి. కొద్దిసేపు అయితే ఆడుకున్నాక ఇంకా డిన్నర్లోకి అయితే ఏం లేవండి చూసేసరికి. ఇంకా రైస్ కూడా ఏం లేదు. ఇంక ఇప్పుడు ఏం అన్నం వండుతావులే దోశలే అనేసి అన్నారు మా హస్బెండ్. పొద్దుటి పెసరట్టు పిండి ఉంది కదా అందుకనేసి ఇంక ఇప్పుడైతే పెసరట్లు వేస్తున్నామండి. కొంచెం మామిడికాయ చట్నీ అలా పెట్టుకొని ఇంకా పెసరట్లు అయితే తినేసాము. తిన్నాకైతే పిల్లలిద్దరిని పడుకోబెట్టానండి. ఇంకా వాళ్ళని పడుకోబెట్టడమే పెద్ద టాస్క్ అయింది. ఇంకా టైం అయితే 9:30, 10 అలా అవుతుంది. వాళ్ళైతే పడుకున్నారు. ఇంకా వాళ్ళు పడుకోగానే నేనైతే స్టవ్ క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా స్టవ్ అయితే అంతా ఎలానో ఉందండి, మొన్నటి నుండి అసలు క్లీన్ చేయలేదు. ఇంక ఇప్పుడు క్లీన్ చేద్దాంలే అనేసి అయితే దీన్ని మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. ఇది క్లీన్ చేశాకైతే రేపు సండే కదా, ఇంకా రేపు కూడా హాలిడే. రేపటికైతే టిఫిన్ కోసం ఏమైనా నానబెట్టాలి. ఈరోజు మధ్యాహ్నం కూడా దోశ పిండికి నానబెడదాం అనుకున్నాను కానీ హాస్పిటల్కి వెళ్ళి ఇంకా అటు ఇటు వచ్చేసరికి అసలు మర్చిపోయాను, గుర్తు కూడా లేదు నానబెట్టాలనేసి. సో ఇంకా అదైతే ఏం నానబెట్టలేదు. ఇంకా గారెలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. అదైతే కొంచెం నోటికి ఇష్టంగా ఉంటుంది కదా మా పాపకు అనేసి ఇంకా అదే నానబెట్టాలండి. బొబ్బర్లు అయితే ఉన్నాయి, పప్పు లేదు కానీ ఇంకా నేనైతే డైరెక్ట్ బొబ్బర్లతోటే చేస్తాను. సో ఇంకా అవి అయితే నానబెడతాను. అలసంద వడలు అంటారు కదా, ఇంకా అవి అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇంక ఇక్కడ చూడండి స్టవ్ ఇదంతా అయితే మొత్తం క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్నాకైతే ఇంకా ఇది బొబ్బెలు అని చెప్పాను కదా, ఇవైతే నానబెట్టేసాను. ఇంకా బట్టలు ఉన్నాయండి కొన్ని అయితే, ఇంకా బట్టలన్నీ మడత పెట్టుకొని వెళ్ళి పడుకోవడమే అండి. నాకు కూడా ఫుల్గా నిద్ర వస్తుంది. అసలు ఈ పని చేయాలని ఇంట్రెస్టే లేదండి, అంత నిద్ర వస్తుంది. కానీ ఈ పని అలానే పెండింగ్ పెట్టాను అనుకో, మళ్ళీ మార్నింగ్ కొంచెం లేట్గా లేచినా కానీ ఎక్కడి పని అక్కడే ఉంటుంది. రేపు ఎట్లయినా సండే ఎట్లా కొంచెం లేట్గానే లేస్తాం కదా, ఈ పని ఓపికన్నా లేకున్నా చేసుకొని పడుకుంటే రేపటికి కొంచెం ఈజీగా ఉంటుందని అయితే చేసుకున్నాను. ఇంక ఇక్కడ ఈ బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి కదా, నాకైతే ఓపిక లేదంటే ఇంకా మా హస్బెండ్ అయితే అన్నీ ఆ టబ్లోకి అయితే ఎత్తేసాడండి. మామూలుగా అయితే పాపను ఎత్తమంటే ఎత్తుతుంది కానీ ఈరోజు అయితే ఇంకా అక్కడ ఉన్నాయి అన్నీ తీయంట, నేను అస్సలు అంటే తీయను అంటుందండి. ఇంకా తనను ఫోర్స్ చేయడం ఎందుకనేసి ఇంకా మా హస్బెండే మొత్తం తీసేశారు. ఇంకా అవి తీయడం అయిపోగానే నేనైతే ఇక్కడికి వచ్చి ఇంకా బట్టలు మడత పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఈ బట్టలు అయితే ఒకరోజు ఫుల్గా అవుతున్నాయి. ఇంక ఇవన్నీ మడత పెట్టేసి అయితే వెళ్ళి పడుకున్నానండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.